అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందంటారా మీరు? అయితే ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్పారు కాంగ్రెస్ గురించి, కానీ 10 సంవత్సరాల నుంచి అసలు మన ఏపీలో సరైన నాయకులు లేరు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? విశాఖ ఉక్కుని వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళతో కలిసి ఉండడాన్ని మీరు ఎట్లా చూస్తారు? డెఫినెట్గా అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. సో నిన్న మోడీ గారు రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చి అసలు కాంగ్రెస్ ఏం చేయదు, సో ఏం చేయాలన్నా మేమే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ జనాలు నమ్ముతారంటారా మోడీ గారిని? మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే మన పూర్వకాలంలో రంగస్థల నటులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా సరిపోరు. నాకు భయం ఏంటంటే పోలవరం కట్టడం కన్నా కూడా దాని యొక్క నాణ్యత ముఖ్యం. నరేంద్ర మోడీ గారి లాగా రోజుకి 5 జతల బట్టలు, కాస్ట్లీయెస్ట్ కళ్ళద్దాలు, కాస్ట్లీయెస్ట్ పెన్నులు, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. చాలా మందికి తెలియదు ఈ ప్రపంచానికి. వాళ్ళు వాట్సాప్ ప్రపంచంలో, సోషల్ మీడియాలో చేసినటువంటి అసత్య ప్రచారాలు కాదు, ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు భారత్ జోడో యాత్ర తర్వాత. నిశ్శబ్ద విప్లవం అంటున్నారు. చీకటి కోణం కూడా ఉందంట కదా, చంద్రబాబుతో చీకటి ఒప్పందం ఉంది. సో అందుకే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. సో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి కాదు, కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమంత్రి కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ కావాలనే చేస్తోంది. సో బీజేపీ నుంచి పురంధేశ్వరి, సో వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు, సో మీరు కాంగ్రెస్ నుంచి. సో ముగ్గురికి తేడా ఏముంది చెప్పండి. ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంజాయ్ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయి నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడాడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతి అని. అవినీతిలో ఆవిడ భాగస్వామ్యం, ఆవిడ చెప్పాలి ఇవాళ. సో రుద్రరాజు గారికి అసలు ఓటు ఎందుకు ఇవ్వాలి మేము? హానెస్టీ, ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ, ఓకే, ఈ మూడింటిని చూసి ఓటేయాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ లీడర్, ప్రెసిడెంట్, రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీగా ఉన్నాను. సో ప్రచారం ఎలా సాగుతుంది? ముమ్మరంగా సాగుతోంది. సో ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఓకే. సో ప్రజల్లో డోర్ టు డోర్ ప్రధానంగా చేస్తున్నాను నేను. రోడ్ షోస్ లా కాకుండా డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి జనాన్ని కలవడం, మా మేనిఫెస్టోని తీసుకెళ్ళడం చేస్తున్నప్పుడు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రజలు. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, అంటే గతంలో ఉన్న దానికన్నా చాలా రెట్లు మెరుగైనటువంటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, 5 సంవత్సరాలు చంద్రబాబును చూసాం. కాంగ్రెస్ మంచిది, కాంగ్రెసే రావాలి అనేటువంటి భావంతో ప్రజలందరూ ఉన్నారని అనిపిస్తుంది. ఓకే. అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందంటారా మీరు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి గ్రామం కానీ, కాంగ్రెస్ పార్టీ లేనటువంటి ప్రదేశం కానీ లేదు. అంటే డివిజన్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మేము సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వల్లనే ప్రజలు కొంత కినుకు వహించినటువంటి మాటలు. ఇప్పుడు మన కుటుంబంలో తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలకి. ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడింది, స్వాతంత్రం తెచ్చింది, దాని తర్వాత ఫలాలు ఇచ్చింది. అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా ఈ దేశ ప్రధానులు అంతా కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ దేశాన్ని నిర్మించడంలో భాగంగా. బాక్రానంగల్ కానీ, హీరాకుడ్ కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇటువంటి డ్యామ్స్ కట్టినటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చినటువంటి, ఎక్స్టర్నల్ అఫేర్స్లో మంచి పాలసీస్ తీసుకొచ్చినటువంటిది, ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలతో ఉండేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ప్రధానంగా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి BHVP కానీ, BHEL కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ తెచ్చింది. అపార్ట్ ఫ్రమ్ ది స్పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ వాట్ ఆల్ టుడే అని చెప్తూ ఉంటాడు కదా ఈ దేశంలో. ఒక ఆయన చెప్తూ ఉంటాడు 70 సాల్ మే క్యా కియా, 70 సాల్ మే క్యా కియా. అంటే డివిజన్, ఈ దేశం మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి దాంట్లో మెజారిటీ అభివృద్ధి ఈ దేశంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. సో డెఫినెట్గా ప్రజలకి ఆ అభిమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలోనే మనం అభివృద్ధి చెందాము, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే సోషల్ జస్టిస్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు, ఇదేమి ఒక క్యాస్ట్ కాదు, కమ్యూనిటీ కాదు, క్రీడ్ కాదు, రిలీజియన్ కాదు, అటువంటిది ఏమి లేకుండా సెక్యులర్ భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నెన్స్లో చూడగలుగుతాం. అయితే ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్పారు కాంగ్రెస్ గురించి, కానీ 10 సంవత్సరాల నుంచి అసలు మన ఏపీలో సరైన నాయకులు లేరు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే అప్పుడు జరిగినటువంటి పరిస్థితిలో మెజారిటీ ఆఫ్ ది లీడర్షిప్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు. సో లీడర్షిప్
వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఈ పార్టీని వదిలి ఎవరైతే ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంపీలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, చివరికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ పార్టీ మీద ఒక నెపం వేసి బయట పార్టీలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేనైతే కాంగ్రెస్ పార్టీని ఒక తల్లిదండ్రులా భావిస్తూ ఉంటాను. తల్లిదండ్రులు మనకి ముసలివాళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళని వదిలేస్తామా? వదలం కదా. వయసులో ఉన్నప్పుడు వాళ్ళు మనం పెంచి పోషించి పెద్ద చేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి తల్లిదండ్రులు లాంటిది. సో ప్రజలు ఎవరు కూడా దాని మీద కినుకు వహిస్తారు కానీ, అలుగుతారు కానీ దాన్ని వదులుకోవాలని ప్రయత్నం చేయరు. సో నాయకులు పోయినా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. ఇప్పుడు మాకు 175 నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎంకి సంబంధించి 8, 16 సీట్లు పోయిన తర్వాత మిగిలిన సీట్లన్నింటిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. సో అన్ని చోట్ల బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. వాళ్లే రేపు లీడర్స్గా ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జోష్ పెరిగిందని అనుకోవచ్చా? డెఫినెట్ గా. రాజశేఖర రెడ్డి గారి లెగసీ, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆవిడకున్నటువంటి ఆదరణ, ఆవిడకు ముందు నేనే పీసీసీ ప్రెసిడెంట్ గా చేశాను. ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నారో 14 నెలలు పీసీసీ ప్రెసిడెంట్ గా నేను నాదైనటువంటి స్టైల్లో ఆర్గనైజేషన్ ని చాలా కన్స్ట్రక్టివ్ వేలో బిల్డప్ చేశాను. ఎందుకంటే నేను విద్యార్థి నుంచి విద్యార్థి కాంగ్రెస్ లో పనిచేశాను, యువజన కాంగ్రెస్ లో పనిచేశాను, పీసీసీ జనరల్ సెక్రటరీగా చేశాను, ఆల్ ఇండియా సెక్రటరీగా చేశాను, కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను, ఎమ్మెల్సీగా చేశాను, పీసీసీ ప్రెసిడెంట్ గా చేశాను. నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి కాంటాక్ట్ ప్రకారం మండల స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు పార్టీని యంత్రాంగాన్ని అంతా కూడా మేము తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇన్ హౌస్ యాక్టివిటీ అంతా చేస్తాం. వారు వచ్చిన తర్వాత ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆవిడకున్నటువంటి ఫేస్ ఫెమిలియారిటీ కానీ, ఆవిడకున్నటువంటి ఇమేజ్ కానీ, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ కానీ, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఆవిడ మాకు చాలా యాడెడ్ ఫ్లేవరు. ఆవిడ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నాను. ఓకే, అంటే మొదటిసారి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు ఇప్పుడు. సో ఏమైనా భయం అనిపిస్తుందా ఏమైనా లోపల? నాకు భయం. నేను పొలిటికల్ కార్యకర్త. నేను 40 ఏళ్ల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఇష్యూస్లో ఉన్నాను. విద్యార్థి నుంచి స్టూడెంట్ యాజిటేషన్లో ఉన్నాను, యూత్ యాజిటేషన్స్లో ఉన్నాను. నాకు అటువంటిది ఏం లేదు. నేను ఎమ్మెల్సీగా 2007లో కంటెస్ట్ చేశాను. ఇదే అప్పుడు అవిభక్త తూర్పుగోదావరి జిల్లా అంటే మా అమలాపురం, రాజమండ్రి, కాకినాడ. అప్పుడు కూడా నేను ఇండైరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల నుంచి ప్రజాప్రతినిధిగా అప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఓట్లేశారు. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నన్ను ఓన్ చేసుకుని గోదావరి వాసిగా నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఉపయోగపడ్డాను. ఈ ప్రాంతం అభివృద్ధిలో కానీ, ఈ ప్రాంతం సంక్షేమంలో కానీ, ఈ ప్రాంతం ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కానీ ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా నాకేం అధైర్యపడవలసిన పని లేదు. సో రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. సో డెఫినెట్గా మనం పాజిటివ్ వే తోటి, పాజిటివ్ అప్రోచ్ తోటి పోతూనే ఉండాలి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కానీ రాజమండ్రి కానీ ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది 2004 నుంచి 2014 వరకు జరిగింది. ఓకే, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత విద్యుత్ అనేటువంటి పెడితే 2004లో మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టింది. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఎన్నికల ప్రణాళికలో మేము ఒక వాగ్దానం ఇచ్చామంటే 100% ఇంప్లిమెంట్ చేస్తామన్నానికి 5 సంవత్సరాల తర్వాత, ఈవెందో 99 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మొదటి సంతకం మేము దాని మీద పెట్టాం. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అంతా కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్స్ కాంగ్రెస్ ఇచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పెట్టింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పెట్టింది. రైట్ టు ఎడ్యుకేషన్ కాంగ్రెస్ పెట్టింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కాంగ్రెస్ పెట్టింది. పిల్లలు చదువుకునే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ పెట్టింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదిక మీద వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు రావాలని అసెంబ్లీలో చట్టం చేసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టింది. ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఈ రాజమండ్రి నగరానికి కానీ, రాజమండ్రి పార్లమెంట్కి వస్తే మీరు దిగినటువంటి ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ని కాంగ్రెస్ పార్టీ సమయంలో ఆధునీకరించి ఫండ్స్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొవ్వూరు నుంచి రాజమండ్రికి ఉన్నటువంటి 4-వే బ్రిడ్జ్, దాని లోకల్గా గ్యామన్ బ్రిడ్జ్ అంటారు, వాళ్ళు కట్టారు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టింది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఈస్ట్ గేట్ని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది. ఒక 6 ROBలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో, అంటే పాత ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి పిల్లలందరి యొక్క విద్యను, ఉన్నత విద్యను దృష్టిలో పెట్టుకుని 2006లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇక్కడ ఆదికవి నన్నయ్య గారి పేరు మీద నన్నయ్య యూనివర్సిటీని పెట్టింది. తెలుగు విశ్వవిద్యాలయం పీఠాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాలు. మాకు ప్రధానంగా పక్కన ఉన్నటువంటి కడియంలో నర్సరీస్ అనేటువంటి చాలా పెద్దది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వచ్చి ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా రాజమండ్రి చాలా లో లివింగ్ ఏరియా.
గోదావరి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు రెండు దిక్కులో వర్షం వస్తే ఇమీడియట్గా మునిగిపోయేటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి లిఫ్టింగ్ కార్యక్రమం అంతా కూడా, డ్రైనేజీలు వాటర్ లిఫ్టింగ్ కార్యక్రమం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. దట్ వాజ్ ఓన్లీ ఇన్ బిట్వీన్ 2004 to 2014. గతంలో మాకు ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, ఈ R&B రోడ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా చేసిందని చెప్పి చెప్పుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది కదా ఆంధ్రప్రదేశ్ని. సో దీన్ని ఎట్లా చూస్తారు మరి? అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు విడగొట్టాలని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. చాలా మంది అంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి నెపం మా మీదకి నెట్టబడింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు కారకులు, జగన్మోహన్ రెడ్డి గారు కారకులు, భారతీయ జనతా పార్టీ కారకులు. భారతీయ జనతా పార్టీ పెద్దల వెంకయ్యనాయుడు గారు దేశ స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాకినాడలో ఒక సెషన్ పెట్టారు. పెట్టి ఆ రోజు ఏం చెప్పారంటే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం చేశారు. కాకినాడ అంటే ఇక్కడ 1 hour జర్నీ రాజమండ్రికి. సో ఆనాడే వాళ్ళు బీజం వేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి దాని ప్రకారం వాళ్ళు కూడా డివిజన్కి మేము ఓకే చేయొచ్చు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు అని అప్పుడు మైసూరారెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉండేవారు, వాళ్ళతో కమిటీ వేసి వాళ్ళతోటి చేయించారు. ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి గారి దగ్గర పలు సందర్భాల్లో మీటింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక హైయెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీ ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు చేయాలనేటువంటిది పెట్టింది. ఇప్పుడే కాదు కదా, 2009 మేనిఫెస్టోలో కూడా పెట్టింది, అంతకు ముందు కూడా పెట్టారు. సో డివిజన్ అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. చిన్న రాష్ట్రాలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కాన్సెప్టు. చిన్న రాష్ట్రాల వలన అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది అప్పుడున్నటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. సో అటు హౌస్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ మీకు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు ఓ సందర్భంలో, పెద్దమ్మని కాదు చిన్నమ్మని కూడా చూడండి అని చెప్పారు. జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ ఈ బిల్ ప్రిపరేషన్లో మొత్తం అంతా వాళ్లే కీ రోల్ ప్లే చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నెపం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద తోశారు, లాభం వాళ్ళు పొందే విధంగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు జరిగిందంతా వాస్తవాన్ని, ఇది కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టారనేది. ఆ భావన అంతా పోయింది. రెండు రాష్ట్రాలు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎందుకంటే మనం ఇది పరిపాలన విభజనే కానీ మనసుల విభజన కాదు, మనం అందరూ కూడా కలిసి ఉండాలనేటువంటి భావంతో ఉన్నాం. సో డెఫినెట్గా ఈ భావన పోయింది. అభివృద్ధి శరవేగంతో ఆంధ్రప్రదేశ్ కూడా జరిగేటువంటి పరిస్థితి. సో నిన్న మోడీ గారు రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చి అసలు కాంగ్రెస్ ఏం చేయదు, సో ఏం చేయాలన్నా మేమే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ జనాలు నమ్ముతారంటారా మోడీ గారిని? ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే మన పూర్వకాలంలో రంగస్థల నటులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా సరిపోరు. ఓకే, మా చిన్నప్పుడు రంగస్థలం అనేటువంటి కురుక్షేత్రం అనేటువంటి డ్రామా వేస్తే పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళ ముగ్గురు సరిపోయినటువంటి విధంగా ఉంది. వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ దే హ్యావ్? తిట్టకుండా ఢిల్లీలో ఆనాడు ధర్మ పోరాట దీక్షని చేసి చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కా వేసుకుని ఏపీ భవన్లో పెట్టి బూతులు తిట్టినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడు? మన రాష్ట్రానికి వచ్చినప్పుడు లోకేష్ తండ్రి అని చెప్పాడు. ముఖ్యమంత్రి అని చెప్పడం ఇష్టం లేక, చంద్రబాబు అని చెప్పడం ఇష్టం లేక లోకేష్ తండ్రి అని ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 2 పాసిపోయిన లడ్డూలు మనకి ఇచ్చారని చెప్పాడు. అసలు ఏ విధంగా వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో? రాజకీయం అంటే సైద్ధాంతిక పోరాటం. నువ్వు దేనికోసం పోరాటం చేస్తున్నావు, దేనికోసం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఇంత రాజకీయాల్లోకి వచ్చావు అనే దానికి మనకు ఒక ఎయిమ్ ఉండాలి. అది లేకుండా సీట్లు పంచుకోవడానికి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ రాష్ట్రంలో పవర్ పంచుకోవడం కోసం వీళ్ళందరూ వచ్చారు. ఇదే విధంగా మా దగ్గర కంటెక్ట్ చేస్తున్న పురంధేశ్వర గారు అయితే వారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం రాశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాలు, ఘోరాలు, ఆయనటువంటి క్యారెక్టర్ మీద ఆయన పుస్తకం రాసి రిలీజ్ చేశారు. సో ఆ పుస్తకం ఇవన్నీ చూసిన తర్వాత అసలు క్రెడిబిలిటీ ఉంటుంది ప్రజాస్వామ్యం. ప్రజలు నవ్వుకుంటున్నారు కింద జరుగుతున్నటువంటి పరిణామాలు. నిన్న వచ్చారు ఆయన, ఓ జగన్మోహన్ రెడ్డి అవినీతి, 5 ఏళ్ళు అవినీతి కనపడలేదా? అవును, కలిసి మళ్ళీ 5 ఏళ్ళు అవినీతి 16 బిల్లులకి జగన్మోహన్ రెడ్డి మీకు మద్దతు ఇచ్చాడు, ఇంక్లూడింగ్ NRC, CAA కూడా, నల్ల చట్టాలకు కూడా, అగ్రికల్చర్ బిల్లుకి కూడా.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చేశాడు. వెళ్ళగానే ఆయనకన్నా ముందు అందరికన్నా ముందు ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ రోజు కనపడలేదా? ఆ రోజు ఇసుక దందా కనపడలేదా? ఆ రోజు మద్యం మాఫియా కనపడలేదా? ఆ రోజు మీకు జరుగుతున్న అవినీతి కనపడలేదా? మీ దగ్గర సిబిఐ ఉంది, ఈడీ ఉంది, దమ్ము ధైర్యం ఉంటే ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం. ఈవేళ ఎన్నికల్లో మీ స్వార్థం కోసం వాళ్ళతో కలిశారు కాబట్టి ఇప్పుడు ఈయనని ఈ విధంగా తిట్టాలి. అంతకుముందు చంద్రబాబు మిమ్మల్ని తిట్టారు. ఆ రోజు మీరు వచ్చి చంద్రబాబుని ఇలా తిట్టాలి. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నారు వీళ్ళందరినీ. ప్రజాస్వామ్యంలో రాజమండ్రి అంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి హేమీలు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ముఖ్యమంత్రిగా పనిచేసి నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి గొప్పవాళ్ళు, సాక్రిఫైజింగ్ పర్సనాలిటీస్. అటువంటి వాళ్ళు ఉన్న ప్రదేశంలో వచ్చి ఆయన మాట్లాడే మాటలు చూస్తే నరేంద్ర మోడీ గారిది సిగ్గుతోడు తల వంచుకోవాలి ప్రజాస్వామ్యం అనేటువంటి పరిస్థితి. సిబిఐ, ఈడీ వాళ్ళు ఇచ్చిన క్యాండిడేట్లు ఎవరండి? నిన్న వెళ్ళి ఒక పార్లమెంట్లో మాట్లాడారు, అతని మీద కేసులు. విజయవాడలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నారు, అతని మీద కేసులు. వాళ్ళు వేరే రాజకీయ పార్టీలు ఉంటే సిబిఐ, ఈడీ అన్ని కలిపి అటాక్ చేస్తాయి. మన దగ్గర జాయిన్ అవ్వగానే పునీతులు అవుతారు, మీరు కమండలంలో నీళ్లు చల్లుతారు, జలంగానే వాళ్ళు మీ ఎంపీ క్యాండిడేట్ అవుతాడు, మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమనుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని? 25 మంది సిబిఐ, ఈడీ ఇటువంటి కేసులు ఉన్నటువంటి సీరియస్ ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఉన్నవాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీలో కంటెస్టెంట్స్గా ఉన్నారు ఈ దేశంలో. ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గెలిపే పరమావధి. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి మెడలు వంచి చంద్రబాబు నాయుడిని భయపెట్టించి 6 లోక్సభ స్థానాలు తీసుకున్నారు. ఏదో విధంగా దొంగదారిని ఈ రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా కూడా డేంజర్. ఒకసారి వచ్చారా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటువంటి పరిస్థితి. పూర్తిగా అంబానీకి అదానికి దోషి పెడతారు. గంగవరం పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తర్వాత కృష్ణపట్నం పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. స్లోగా వచ్చి సీ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఆక్యుపై చేసుకుని విజయవాడ పోర్ట్ కూడా త్వరలో ఎయిర్పోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఈ రాష్ట్రానికి ముప్పు, దేశానికి ముప్పు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటువంటి ఎన్నికలు చాలా ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఎన్నికలు. మార్పు అవసరం. 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగింది లేదు. పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు, 32 మంది ప్రాణత్యాగం, 3 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని పప్పు బెల్లాలకు అమ్మేయాలని ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు నువ్వు ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నావు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం స్ఫూర్తి రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏదో పథకం ప్రకారం తీసేయాలి. మనం చెప్తారు అమిత్ షా గారు తెలంగాణ వచ్చి భారతీయ జనతా పార్టీ 400 సీట్లే ఉండి రాజ్యాంగం మార్చేస్తాం. ఏంటి రాజ్యాంగం? మైనార్టీస్కి రిజర్వేషన్ తీసేస్తాం. స్లోగా మైనార్టీస్లో మొదలుపెట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అందరికి కూడా వీళ్ళు రిజర్వేషన్ తీసేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. సో ఈ దేశం ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. దేశ ప్రజలందరూ కూడా విజ్ఞులు దాన్ని దాటి బయటికి రావాలి. ఎందుకంటే ఈవేళ ఉన్న పరిస్థితిలో మళ్ళీ వీళ్ళు వచ్చారా ఈ దేశం అన్యాయం పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోర్సెస్ని పెట్టి బలవంతంగా ప్రజలు గొంతు నొక్కుతారు. మనం చూసాం మణిపూర్లో జరిగిన సంఘటన. ఒక మతానికి సంబంధించినటువంటి రిలీజన్ ఈజ్ యువర్ పర్సనల్. నాకు కొన్ని బిలీఫ్లు ఉన్నాయి, నేను హిందువుగా ఉన్నాను. దట్ డజంట్ మీన్ దట్ అదర్ రిలీజియన్స్ మనం ఇబ్బంది పెట్టకూడదు. అన్ని సర్వమానవ సమానత్వం అనేటువంటిది మన దేశంలో ఉంది. భారతదేశ చరిత్రలో, సంస్కృతిలో, ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో అందరూ కలిసిమెలిసి ఉన్నాం. మనం అందరూ కూడా సోదర భావంతో ఉన్నాం. సో అది ఉండాలి. అది లేకుండా రెచ్చగొట్టి కావాలని చెప్పి ఇది చేసేటువంటి పరిస్థితులు. ఎవరో చెప్తూ ఉంటాడు భార్యను చూడలేనాడు, తల్లిని పట్టించుకోలేనాడు, ప్రపంచం గురించి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఈ దేశంలో ప్రధానైన. అయితే 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ ఉంది. సో 5 సంవత్సరాలు ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది. సో అంటే మన విశాఖ ఉక్కుని వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అయినా కానీ వాళ్ళతో కలిసి ఉండడాన్ని మీరు ఎట్లా చూస్తారు? డెఫినెట్గా అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా దాన్ని డైల్యూట్ చేయాలని చూస్తుంది. చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆవేళ ల్యాండ్కి సంబంధించి కాంపన్సేషన్ తక్కువగా ఇస్తే ఈవేళ సుమారు 2,000 ఎకరాలు, ఎకరం 10 కోట్ల రూపాయలు పైబడి కాస్ట్ ఉండేటువంటి ఉన్నాయి. అంతా రియల్ ఎస్టేట్ చేసుకోవడానికే. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ కావాల్సింది ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇన్ని తిట్టుకున్న తర్వాత కూడా వాళ్ళ ప్రైవేట్ పార్ట్నర్స్ ఎవరున్నారో, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరున్నారో వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పేయడానికే. అదే అగ్రిమెంట్.
గేమ్ లేదు. పొలిటికల్గా స్లోగా ప్రవేశిస్తారు. రేపటి నుంచి ఒత్తిడి పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు క్లియర్ చేయించుకోలేదు? కృష్ణపట్నం పోర్టు మన తెలుగు వాళ్ళది, తెలుగు ప్రైడ్ తీసుకున్నారు. గంగవరం పోర్టు తెలుగు వాళ్ళది, తెలుగు ప్రైడ్ తీసుకున్నారు. బాంబేలో మన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన తెలుగు వాళ్ళది తీసుకున్నారు. స్లోగా మన తెలుగు ప్రైడ్, తెలుగు వాళ్ళందరూ చేస్తారు. ఈ రాష్ట్ర దురదృష్టం, భోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు వారి పేరు మీద ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్గా ఉంటే ఆంధ్ర బ్యాంక్ అనే పేరు కూడా లేకుండా చేశారు. వీళ్ళు పూర్తిగా సదరన్ ఇండియా మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, పూర్తిగా ఆంధ్ర మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. లేకపోతే 10 ఏళ్ళు అవకాశం ఉంటే ఎన్నో కబుర్లు చెప్పాడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని ఎన్నో చెప్పాడు. ఆయన చెప్పారు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, సుష్మా స్వరాజ్ గారు చెప్పారు, జైట్లీ గారు చెప్పారు. మేనిఫెస్టోలు పెట్టి ఏమైందండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనేమో ముగిసిన అధ్యాయం అని చెప్పారు. పోలవరం ఏమైంది? మాకు పక్కన కూతవేడు దూరంలో పోలవరం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది, దానికి ఇచ్చి చేయలేదా? మేము పెట్టినటువంటి యాక్ట్ ప్రకారం సెక్షన్ 90 ప్రకారం విభజన హామీల్లో 2014లో చేసిన దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. దాన్ని ఇతను చంద్రబాబు నాయుడుకి ఇచ్చేసాడు అవసరం కోసం. దానికి వేల వరకు డబ్బులు ఇచ్చినటువంటి నిన్న వచ్చి అంటాడు నేను 15,000 కోట్లు ఇచ్చాను. చెప్పాలి 15,000 కోట్లు ఇస్తే ఏం చేశాడు? అది జగన్మోహన్ రెడ్డి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మీరు అసలు ఏం జరిగింది? దాంట్లోనే అవినీతి జరిగింది. నాకు భయం ఏంటంటే పోలవరం కట్టడం కన్నా కూడా దాని యొక్క నాణ్యత ముఖ్యం. ఇప్పుడు రకరకాల ప్రదేశాల్లో మనం చూస్తున్న పక్క జరిగినటువంటి తెలంగాణలో కుంగిందంటున్నారు. ఈ కుంగినటువంటి నేపథ్యంలో రేపు ఏదైనా జరిగితే మా కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. సో నాణ్యత కూడా చాలా ముఖ్యం. సో క్వాలిటీ లేకుండా కట్టేటువంటి నాసిరకం కడితే భవిష్యత్ తరాల అన్యాయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాసుల కోసం, కమిషన్ల కోసం. ఇప్పుడు మీరు అనేకమైనటువంటి డ్యామ్స్ కట్టారు ఈ దేశంలో, ఇప్పటివరకు ఎక్కడ ఇటువంటి ప్రాబ్లం రాలేదు. పోలవరంలోనే ఈ ప్రాబ్లం వస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. సో ప్రత్యేక హోదా రావాలంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలి? 200% కాంగ్రెస్ పార్టీ రావాలి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారు? డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున ఖార్గే గారు చెప్పిన విధంగా, నేను పిసిసి ప్రెసిడెంట్ గా ఉండగా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. ఆ రోజు పొలిటికల్ రెజల్యూషన్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్నే ఈరోజు పార్టీ జాతీయ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని. అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. పోలవరం కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తుంది. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్, మనకి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వెనుకబడినటువంటి జిల్లాలు వాళ్ళకు ఒక 29,000 కోట్లు 30,000 కోట్లు ప్రతి సంవత్సరం, జిల్లాకి 50,000 కోట్లు చొప్పున రావాలి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పిల్లలు చదువుకునే విధంగా వాళ్ళకి భవిష్యత్తు, ఎందుకంటే ఇది అగ్రేరియన్ బేస్డ్ స్టేట్. తర్వాత సర్ప్లస్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ అరౌండ్ హైదరాబాద్ డెవలప్మెంట్ పోయింది. సో మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. విజయవాడ మంచి పాజిబిలిటీ, రాజమండ్రి కనెక్టివిటీ అండ్ పాజిబిలిటీ, విశాఖపట్నం కనెక్టివిటీ అండ్ పాజిబిలిటీ, ఈ విధంగా మనకు ఉన్నటువంటి మేజర్ అన్ని, అదేవిధంగా రాయలసీమలో కర్నూలు, తిరుపతి, వీటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. కడప, అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కడపకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, తిరుపతికి ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రికి ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడకి ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. తర్వాత మాకు మంచి కోస్ట్ లైన్ ఉంది, మోర్ దాన్ 950 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. టూరిజం బాగా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాలతోటి టెంపుల్ టూరిజం చేయొచ్చు. వీటిలన్నింటినీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో మా పిసిసి అధ్యక్షురాలు కానీ మేము కానీ పార్టీ పెద్దలందరూ ఆలోచించి 9 ప్రధానమైనటువంటి అంశాలు ఇచ్చాం. సో నవరత్నాలు అని చెప్పేసి మీరు కూడా చెప్తున్నారు. సో వైసీపీ కూడా నవరత్నాలు అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. నవమోసాలు చేసింది. ఓకే, ఎందుకంటే వాళ్ళు లిక్కరు సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. చక్కగా హ్యాపీగా హోల్సేల్ గా అమ్మి డైలీ క్యాష్ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఓకే, క్యాష్ లెస్ సొసైటీ అని చెప్పినట్టు మోడీ గారు నిన్న వరకు ఈ రాష్ట్రంలో మందుబాట్లు కొనాలంటే క్యాష్తోనే కొనాలి. ఎవడు మీరు వెళ్ళి ఇప్పుడు బజార్లో ఎక్కడైనా ఎంక్వైరీ చేద్దాం, మీరు నేను వెళ్ళి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డుని ఇస్తే కానీ కొనరు. ఆ విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు, యువతను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేము ఇందాక చెప్పిన విధంగా ఉచిత విద్యుత్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితి, సప్లాన్ అంటే చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో కూడా ఒక 9 ప్రధానమైనటువంటి అంశాలు. దాంట్లో రైతాంగానికి సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం వాళ్ళకి పెట్టుబడికి అదనంగా 50% వచ్చే విధంగా, ప్రాఫిటబుల్ పంటకి లాభం వచ్చే విధంగా, ప్రతి ఇల్లు కట్టుకునేటువంటి నిరుపేదకి 5 లక్షల రూపాయలు సాయం చేయడం,
మహాలక్ష్మి పథకం అనేటువంటి పెట్టి ₹1,00,000 సంవత్సరానికి, అంటే పెరిగిన గ్యాస్ ధరలు కానీ, వంట సామాగ్రి కానీ, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ పెరిగాయి కాబట్టి ప్రతి పేద మహిళకి సంవత్సరానికి ₹1,00,000, 5 సంవత్సరాలకు 5 లక్షలు, నెలకి ₹8,333. కేజీ టు పీజీ విద్య అందరికీ అందాలి అంటే ఇప్పుడు విద్య ఈ కార్పొరేట్ చేతుల్లోకి పోయి కొనుక్కునేటువంటి పరిస్థితి అయిపోయింది. అంతా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకోవాలి కానీ సామాన్యుడు చదివేటువంటి లేదు. ఇప్పుడు మనం చదువుకున్న రోజుల్లో జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి చదువుకుని ఇక్కడ దాకా వెళ్ళాం, మా అన్నయ్య అమెరికా దాకా వెళ్ళాడు. ఈవేళ అంతా కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. సో కేజీ టు పీజీ ఉచిత విద్య అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుంటుంది. ఇలా పెన్షన్స్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ₹4,000 ఇవ్వడం, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ₹6,000 ఇవ్వడం, ఇలా అనేకమైనటువంటి పథకాలను పెట్టాం. వీటిలన్నింటినీ ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తున్నాం. ప్రజలు మంచి సానుకూలంగా ఉన్నారు, స్పందిస్తున్నారు. క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీ నెహ్రూ కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఎంత చేసిందో, స్వాతంత్రం తర్వాత ఇద్దరిని కోల్పోయాము. ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత, మత సామరస్యం కోసం బుల్లెట్లకు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు రక్త ముద్ద అయిపోయినటువంటి పరిస్థితి మన దగ్గరే వైజాగ్ వచ్చిన తర్వాత, వారి వరుస వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత శ్రీపెరంబద్దులో 2 ప్రాణాలని త్యాగం చేసినటువంటి కుటుంబం. మాకు తెలుసు కష్టం అంటే ఏంటో తెలుసు. రాహుల్ గాంధీ గారు తెలుసు కష్టం అంటే ఏంటో తెలుసు. సోనియా గాంధీ గారు తెలుసు కష్టం అంటే. ఎందుకంటే భర్తను కోల్పోయినటువంటి ఆవిడ, చిన్న వయసులో తండ్రిని నానమ్మని కోల్పోయినటువంటి రాహుల్ గాంధీ గారు, వీళ్ళు ఈ దేశం కోసం ఉన్నారు. ఈ దేశం కోసం, ఈ దేశం అనే వాళ్ళ కుటుంబం. మనమందరం ప్రజలవే వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఏనాడులాగా నరేంద్ర మోడీ గారి లాగా రోజుకి 5 జతల బట్టలు, కాస్ట్లీయెస్ట్ కళ్ళద్దాలు, కాస్ట్లీయెస్ట్ పెన్నులు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ. చాలా మందికి తెలియదు ఈ ప్రపంచానికి. వాళ్ళు వాట్సాప్ ప్రపంచంలో, సోషల్ మీడియాలో చేసినటువంటి అసత్య ప్రచారాలు కాదు. ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత నేను కన్యాకుమారిలో లాంచ్ చేసినప్పటి నుంచి కాశ్మీర్ దాకా పలు సందర్భంలో వారితో ఉన్నాను. మొన్న మణిపూర్లో స్టార్ట్ చేసినట్టు నుంచి ముంబైలో ఎండ్ చేసినప్పుడు కూడా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానికం ఒక సింపుల్ మ్యాన్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే చిన్న టీషర్ట్, జీన్ ప్యాంట్ వేసుకుని రావడం, కలవడం, భయం ఉంటుంది. వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఉంది. 2 ప్రాణాలు కోల్పోయారు. అయినా ఈ దేశం కోసం, ఈ దేశం అఖండత కోసం, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉంది. ఆయన ఒకసారి ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను సమూలంగా మారుస్తారు. అప్పట్లో జనం అలాగే చెప్తూ ఉండేవారు రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు. ఈవేళ మనకు ఉన్నటువంటి ఐటీ, ఈవేళ ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ అవన్నీ ఆయన తీసుకొచ్చారు. ఒక ఫోన్ కావాలంటే ఎంపీ గారికి 15 కోట్ల ఉండేది. ఈవేళ ఎటువంటి వాడిని అడిగినా 2 ఫోన్లు ఉన్నాయి చేతిలో. టెక్నాలజికల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అన్న స్లోగన్ తోటి దేశాన్ని మార్చింది. నేను కొవ్వూరు నియోజకవర్గంలో క్యాంపెయిన్కి వెళ్తే పేదతను వచ్చి చెప్తున్నాడు, మాకు ఇందిరమ్మ 5 కుంచాల భూమి ఇచ్చింది. 5 కుంచాలంటే హాఫ్ ఏకర్ ల్యాండ్ అప్పట్లో ఇచ్చారంటే సీలింగ్లో తీసుకుని. అటువంటి వాడికి దేవుడి కింద లెక్క. ఇందిరమ్మకే మేము వేస్తాం, మాకు ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా ఇందిరమ్మ ఉండాలని చెప్తున్నారు. అటువంటి కాంట్రిబ్యూషన్ చేసినటువంటి కుటుంబం. డెఫినెట్గా వారసత్వ రాజకీయాలు అనేటువంటి మాట్లాడుకునేటువంటి వీళ్ళు దేశవ్యాప్తంగా చేసేది అదే. నరేంద్ర మోడీ ఒకటే అలా ఉండొచ్చు, అమిత్ షా కొడుకున్నాడు, రాజ్నాథ్ సింగ్ కొడుకున్నాడు, ఈ దేశంలో సుష్మా స్వరాజ్ మొగుడు ఉండేవారు. ఇవన్నీ రకరకాల మాటలు చెప్తారు. సో సిన్సియర్గా ఈ దేశం కోసం గాంధీ నెహ్రూ కుటుంబం చేసినంత సర్వీస్ ఎవరు చేయరు. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు. రేపు 3rd ఫేజ్ ఎన్నికలు ఉన్నాయి. 3rd ఫేజ్ ఎన్నికల తర్వాత అనూహ్యమైనటువంటి గాలి కాంగ్రెస్ పార్టీ వీస్తోంది. ఎందుకంటే మీరు గుర్తుండొచ్చు, గతంలో 400 పార్ అనేవాడు. ఆ స్లోగన్ కట్ చేశారు. ఎందుకంటే 1st, 2nd తర్వాత అర్థమైపోయింది. 3rd ఫేజ్ తర్వాత ఇంకా అర్థమైపోతుంది. నేను ఆన్ రికార్డ్ 150 సీట్లు కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి రాదు. ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. దేశంలో ప్రజలు భరించలేకపోతున్నారు. ఈ జగన్నాటక సూత్రధారులు వీళ్ళందరినీ ఏ రాష్ట్రాల్లో ఒక్కొక్కటితోటి పొత్తు, ఒకటితో తొత్తు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవంలోకి వస్తుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, అవ్వాలని, దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం ఈ దేశంలో సమగ్రత అనేటువంటి చాలా ముఖ్యం. నాకు పవర్ ఉందా, మీకు పవర్ ఉందా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. ఓకే, రాజమండ్రి ఎంపీగా రుద్రరాజు గారు పోటీ చేయాలనుకున్నారా? అధిష్టానం నిర్ణయించిందా? పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం నేను నిలబడడం జరిగింది. నేనైతే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి
షర్మిల గారు బిజీగా ఉంటారు కాబట్టి నేను పనిచేయాలని అనుకున్నాను. బట్ పార్టీ డైరెక్షన్ ప్రకారం నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఇండియా అలయన్సెస్ భాగస్వామ్య పక్షాలు ఈ దేశంలో అధికారంలోకి రాబోతున్నాయి. ఓకే, మాతో పాటు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఆయా కాంపోజిషన్ బట్టి రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీకి 150 లోక్సభ స్థానాలు రావడం అనేటువంటిది గగనం. సో ఎట్టి పరిస్థితుల్లో అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, ఖార్గే గారి నేతృత్వంలో అధికారంలోకి రాబోతుంది. ఓకే, రాజమండ్రి అభివృద్ధి జరిగిందా లేదా? రాజమండ్రి అభివృద్ధి 2004 నుంచి 2014 వరకునే జరిగింది. మా ఎంపీ ఉండగానే జరిగింది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ చెప్తున్నాడు కదా, నేను అది చేసిన ఇది చేసిన అని చెప్పేసి భరత్ గారు చెప్పమనండి, ఏం చెప్పారు? నన్నా యూనివర్సిటీ 2006లో పెట్టారు, అది ఆయన పెట్టాడా? ఓకే, గ్యామన్ బ్రిడ్జి 2004-05లో కట్టారు, అది ఆయన కట్టాడా? రైల్వే స్టేషన్ ఈస్ట్ గేట్ ఓపెన్ అయింది, అది ఆయన పెట్టారా? లేకపోతే ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినప్పుడు ఆయన అసలు ఇంకా రాజకీయాల్లోనే లేరు. అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉండేవారు, ప్యాసింజర్ తోటి. సో డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వారు ఏదైనా కొంత చేసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత ప్రయోజనాలకి శాశ్వత పథకాలన్నీ తీసుకొచ్చింది వాళ్ళు. ఇప్పుడు చేస్తున్నది ఏంటి? వాళ్ళు గంజాయి బ్యాచ్, సెక్యూరిటీ లేదు మహిళలకి, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకుంటే నా మిసెస్ ఉంది, మొన్న బయటికి వెళ్ళాలంటే అమ్మో రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుందండి, వద్దు అని అంటున్నారు. బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదని వైసీపీ బ్యాచ్ అంటారా మీరు? ఎవరైనా కాదు, లా అండ్ ఆర్డర్ ఇస్ ది స్టేట్. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. ఇట్ ఈస్ అప్ టు ద పోలీస్. నేను అనేది ఏంటంటే పొలిటికల్ విల్ ఉండాలి, పొలిటీషియన్కి పొలిటికల్ విల్ ఉండాలి. తప్పు మీరు చేసినా నేను చేసినా తప్పే. ఏ విధంగా ఇక్కడ గంజాయి పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుంది, ఏ విధంగా బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? గివ్ ఫ్రీ హ్యాండ్ టు లా అండ్ ఆర్డర్, పోలీస్కి ఇచ్చేయండి, వాళ్ళే చేస్తారు. మా దగ్గర కోనసీమలో గతంలో జరిగినప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు అలాగే డీల్ చేసాం. సో పవర్ ఉన్నప్పుడు మనం వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ మచ్ ఇన్ పోలీసింగ్. అది మనకి మంచిదని అనుకుంటాం, సమాజానికి చెడ్డది. సో ఈ విధంగా ఇక్కడ శాంతి లేదు, మహిళలు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇసుక దందా, గోదావరిలో ఇసుక ఉంటుంది మాకు, మేము మా ఇసుకని బయటవాడు తీసుకుని అమ్ముకుంటాడు. పని చేసే వాళ్ళంతా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఈ ఇసుక మాఫియాలో పనిచేసేటువంటి, ట్రేడింగ్లో పనిచేసేటువంటి వచ్చినటువంటి కాంట్రాక్టర్ మనుషులందరూ మాకు ఎంప్లాయ్మెంట్ లేదు. ఎక్కడైతే ఇసుక తీయాలో అక్కడ కూడా వేరే రాష్ట్రం వాడు వచ్చి పనిచేస్తాడు. ఈ ఇసుక అంతా వేరే రాష్ట్రానికి అమ్ముకుంటారు. నా డిమాండ్, నేను ఎంపీ అయితే కాంగ్రెస్ పార్టీ వస్తే గోదావరి జిల్లాల ఇసుక గోదావరి జిల్లాలకి దక్కిన తర్వాతే బయటికి వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు మాకు, తాపీ పని చేసుకునేటోళ్ళు, మట్టి పని చేసుకునేటోళ్ళు. ఈ దీంట్లో వాళ్ళందరూ ఉపాధి కోల్పోతున్నారు ఇసుక లేకపోవడం వల్ల. సో డెఫినెట్గా అటువంటిది ఉంది. అదేవిధంగా రాజమండ్రి, కొవ్వూరు రెండింటినీ నేను జంట నగరాలుగా డెవలప్ చేస్తాను. ఏ విధంగా అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ అయిందో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు బ్రిడ్జ్ దాటితే కొవ్వూరు ఉంటుంది మనకి. ఇక్కడ ఏమైంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్లోడ్ అయిపోతుంది ప్రభుత్వానికి. అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది, దాన్ని చక్కగా డెవలప్ చేస్తే 4-5 కిలోమీటర్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫెసిలిటీస్ పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మాకు ఎక్కువ వర్తక వ్యాపారస్తులు ఉంటారు, క్లాత్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది, గోల్డ్ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. వాళ్ళలో 100 మంది పిల్లలు పనిచేస్తారు. పొద్దున్నే పాపం క్యారేజ్ కట్టుకుని వస్తాడు, రాత్రి వరకు ఉండాలి. వాళ్ళకి కనీసం సౌకర్యాలు కూడా లేవు. రెస్ట్ రూమ్స్ యూజ్ చేయాలన్నా, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలన్నా, గవర్నమెంట్ ఏదైనా ఇబ్బంది కలిగిందన్నా, సో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఇప్పుడు వాట్సాప్ ఇది వచ్చేసిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఎవరెక్కడి నుంచైనా పనిచేయచ్చు. రాజమండ్రి అనేటువంటిది అన్ని విధాల కనెక్టివిటీ ఉన్న సెంటర్. ఇది మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎక్కడి నుంచి ఎవరైనా రావచ్చు, ట్రైన్ కనెక్టివిటీ ఉంది, హైవేస్ కనెక్టివిటీ ఉంది. దీని ఒక సాఫ్ట్వేర్ హబ్లా తయారు చేయొచ్చు. అటువంటి ఆలోచన నా దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే టెంపుల్స్కి సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటుంది, ఇక్కడ కొవ్వూరులో శ్రీపాద గోక్షేత్రం అని చెప్పేసి అదొక పెద్ద పుణ్యమైనటువంటి ప్రదేశం, గోదావరి నది ఉండి వీటిలన్నింటినీ కనెక్ట్ చేస్తూ అన్నవరం ఇవన్నీ చేస్తూ టెంపుల్ డెవలప్మెంట్, ఒక టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. ఇటువంటివన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓల్డ్ ట్రైన్ బ్రిడ్జ్ ఏదైతే హెవలాక్ బ్రిడ్జ్ అంటారు, దాన్ని బ్రిటిషర్స్ టైంలో వేశారు. దాన్ని ఇప్పుడు ఇది చెప్తున్నారు కదా ఎంపీ గారు, 5 ఏళ్ళు ఉండి ఏం చేశారు, దాన్ని తీసుకురాలేపారు. ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని ఇప్పటివరకు తేలేపారు. దాన్ని మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆదికవి
నన్నయ్య యూనివర్సిటీని ఆధునీకరించడం, తెలుగు విశ్వవిద్యాలయం ఒక పీఠం కాంగ్రెస్ అధికారంగా ఉండగా పెట్టడం, దాన్ని రివైవ్ చేయడం. ఇది కాకుండా ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే సోషల్ రిఫార్మిస్ట్ ఉన్నారు. కందుకూరి వీరేశలింగం గారిది, ఆయనకు ఉన్నటువంటి సర్వస్వం దానం చేసి ట్రస్టులు పెట్టినటువంటిది, ఆయన పోరాడినటువంటి అనేకం ఉన్నాయి. తర్వాత బులుసు సాంబమూర్తి గారు, వారి యొక్క హిస్టారికల్ ఇవి ఉన్నాయి. దాని తర్వాత క్రొవ్విడి లింగరాజు గారు, ఇలా అనేక మంది, నాగేశ్వరరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది ఒక కల్చరల్ క్యాపిటల్ రాజమండ్రి అంటే. సో డెఫినెట్గా వాళ్ళ యొక్క ఆ కల్చర్ని, సంపదని కాపాడే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. సో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి పోటీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పోటీ చేస్తోంది. ఐఎమ్ గోయింగ్ టు విన్. ఒక అనూహ్యమైనటువంటి ఒక నిశ్శబ్ద విప్లవం ఇక్కడ వాటర్లో ఉంది. ఓకే, నిశ్శబ్ద విప్లవం అంటున్నారు. చీకటి కోణం కూడా ఉందంట కదా, చంద్రబాబుతో చీకటి ఒప్పందం ఉంది. సో అందుకే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. సో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి కాదు, కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమంత్రి కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ కావాలనే చేస్తోంది. నేను ఇక్కడ నుంచి ఎంపీ గెలవబోతున్నాను, రాసి పెట్టుకోండి. ఆవిడ చూశారు బీజేపీ క్యాండిడేట్ ని. ఒకసారి బాపట్ల కంటెస్ట్ చేశారు, ఒకసారి విశాఖపట్నం కంటెస్ట్ చేశారు, ఒకసారి రాజంపేట కంటెస్ట్ చేశారు, ఇప్పుడు రాజమండ్రి వచ్చారు. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా, సో బీజేపీ నుంచి పురంధేశ్వరి, సో వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు, సో మీరు కాంగ్రెస్ నుంచి. సో ముగ్గురికి తేడా ఏముంది చెప్పండి. ముగ్గురికి తేడా నాలో ఆనెస్టీ ఉంది. ఒకటే పార్టీ. విద్యార్థి దశలో ఎన్ఎస్లో 1986లో కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈవేళ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాను. ఆవిడ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంజాయ్ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయ్యి నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడాడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతి అని. అవినీతిలో ఆవిడ భాగస్వామ్యం, ఆవిడ చెప్పాలి. ఈవేళ 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పారు కదా. షీ వాజ్ ద మినిస్టర్ ఇన్ హెచ్ఆర్డి. షీ హాజ్ టు address the press conference and give the clarification. She is part of that or not. అంటే ఇప్పుడు ఆమె చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిందని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారా? ఆమె చెయ్యాలి, ఆమె చెప్పాలి, ఆమె అవినీతి చేసిందా అని చెప్పాలి. మరి ఆమె అవినీతి, ఈ అవినీతిలో భాగం అని చెప్తున్నాడు కదా. అవినీతిలో భాగంతో ఉన్న వాళ్ళనే నువ్వు పక్కన కూర్చున్నావు. చంద్రబాబు అవినీతి అన్నావు, అతను కొడుకుని లోకేష్ గురించి మాట్లాడావు. ఆనాడు చంద్రబాబు కాదు, లోకేష్ తండ్రి అని. ప్రధానమంత్రి ఎంత దిగజారిపోయిందంటే లోకేష్ తోటి డయాస్ చేసుకునే పరిస్థితి దిగజారిపోయాడు. సో అయిపోయింది. ఈవిడ 4 నియోజకవర్గాలు మార్చారు, కమిట్మెంట్ లేదు, పిఏపిఎస్లతో నడిపిస్తుంది. డాక్టర్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి అయి ఉండొచ్చు, రాజకీయ అనుభవం లేదు. ఇక్కడ ఉద్యమాల పురిటిగడ్డ రాజమండ్రి, కళలకి కానాచి రాజమండ్రి. అటువంటి చోట నాలాంటి కార్యకర్త, సామాన్యమైనటువంటి కార్యకర్తకు వచ్చా. నాకు రాజకీయ నేపథ్యం లేదు, కుటుంబ నేపథ్యం లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. నేను కష్టపడి పార్టీలో పనిచేస్తే పార్టీలో ఇవాళ హైయెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నా. అది గ్రేట్నెస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నాలాంటి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇంత పెద్ద స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉండమన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? లోకేష్ బాబు ఉండాలి జనరల్ సెక్రటరీగా. జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? వాళ్ళ కుటుంబం వాళ్ళే ఉండాలి, భారతి గారు ఉండాలి. కాంగ్రెస్ పార్టీలోనే నాకు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ లేకుంటే నాగబాబు గారు, రెండో వాడికి అక్కడ రోలే ఉండదు. నేననేది అంటే ఈ 2 రీజనల్ పార్టీస్, జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు వీళ్ళందరూ ఒకటే. దొంగలు ఊళ్ళు పంచుకున్నారని నిన్నటి వరకు మోడీ గారు దత్తపుత్రుడిలా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కావాలని చెప్పి పడిపోతుంది గ్రాఫ్ అని చెప్పి తెలిసి ఈ విధంగా మాట్లాడుతుంది. మనం ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేసేది, ఈ 4 రాజకీయ పార్టీల్లో ఎవడు కోటేసినా నరేంద్ర మోడీకి వేసినట్టే. నరేంద్ర మోడీ వేస్తే మళ్ళీ వాళ్ళ మాఫియా ఇక్కడికి రాబోతోంది. మన భూములు దోచుకుంటారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టేది దానికోసమే. మన ప్రాపర్టీస్ దోచుకుంటారు, మనకున్నటువంటి కంపెనీలు దోచుకుంటారు, తెలుగు ప్రైడ్ అంతా పోతుంది. దేనికోసమైతే మనం అందరం ఉన్నామో, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగు వాళ్ళం, ఆంధ్ర బ్యాంక్ అప్పట్లోనే ఏర్పాటు చేసినటువంటి ఘనత ఉన్నటువంటి కన్నిగంటి హనుమంతు లాంటి, అల్లూరు సీతారామరాజు గారు లాంటివి ఎందరో హేమహేమీలు, కళా వెంకటరావు గారు, వాటో జగ్గరాజు గారు, గొప్ప గొప్ప ఫ్రీడమ్ మూమెంట్లో సురవరం ప్రతాపరెడ్డి గారు, ఇటువంటి గొప్ప గొప్ప తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు, హేమహేమీలు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లోనూ. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ప్రాశస్యాన్ని కోల్పోవడం కోసం ఈ మన భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు స్లోగా దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ గుజరాత్ మోడల్గా చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి అదానీలకి అంబానీలకి మన సంపదిస్తారు. దీని మీద వాళ్ళకి కన్నేసిందంటే ఒకటి అటవీ సంపద. వాళ్ళకు ఉన్నటువంటి అటవీ సంపదలో మంచి మైనింగ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ దాకా వచ్చారు, ఆ రంపచోడవరం నుంచి రోడ్లు చూడండి, నేషనల్ హైవే సరిపోదు. అటువంటి రోడ్లు వేశారు. ఎందుకోసం? ప్రజల కోసం కాదు. వాళ్ళకి హాస్పిటల్ ట్రైబల్స్కి ఏమీ లేవు. ఈ
తవ్వుకున్నటువంటి ఖనిజ సంపదను దోచుకుపోవడానికి పెట్టారు. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన, చంద్రబాబు నాయుడు వచ్చిన, పవన్ కళ్యాణ్ కూటమితో ఉన్నా, లేకపోతే వీళ్ళు ఎవరున్నా కూడా దోచుకోవడానికి వస్తున్నారు, దాచుకోవడానికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే సర్వీస్ చేస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. నీతి, నిజాయితీ, హానెస్ట్, ఇంటిగ్రిటీతో నేను పనిచేస్తాను. ఆవిడ సమాధానం చెప్పానండి. రేపటి నుంచి గతంలో మురళీమోహన్ గారిని చూశారు, ఇక్కడి నుంచి బయట నుంచి వచ్చాడు, దుకాణం కట్టుకున్నాడు, వెళ్ళిపోయారు. ఈవిడది కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా వీళ్ళందరికీ నైతికత లేదు. నిన్నటి వరకు తిట్టుకున్నారు, కుటుంబం అంతా నిన్నటి వరకు తిట్టుకున్నారు. 10 సంవత్సరాలు మేము మాట్లాడుకోలేదు అనుకున్నారు. వీరి ఎంపీ కోసం వారు, వారు ముఖ్యమంత్రి కోసం వీరు, ఒకళ్ళొకళ్ళు ఈ కుటుంబ పాలన. కాంగ్రెస్ పార్టీని అనే ముందు మీరు ఆలోచించుకోవాలి, మీది కుటుంబ పాలన. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో మీతో పాటు పనిచేసిన వాళ్ళే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ, వైసీపీకి ఇట్లా ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి, చాలా మంది ఉన్నారు ఇట్లా. సో వాళ్ళందరూ వెళ్ళిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏమనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు? స్వార్థపరులు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినటువంటి వాళ్ళంతా. ఇంకేం కావాలి వాళ్ళకి ఇవ్వడానికి? ఇంకేం కావాలి? నాలాంటి వేలాది వందలాది కార్యకర్తలు ఉన్నారు. మేము ఆప్షన్స్ వదులుకుని 10 ఏళ్ళైంది అధికారంలోకి లేదు, అయినా మొక్కబోని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నా గొప్పతనం కాదు, నాలా వందలాది వేలాది మంది ఉన్నారు గ్రామాల్లో. నేను ఒక ఏ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందా? ఏ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా ఐఎమ్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ. ఓకే, డెఫినెట్ గా నేను కాంగ్రెస్ ఐడియాలజీ, గాంధీ నెహ్రూ కుటుంబం, దానికి లాయల్ గా పనిచేసేటువంటి పదవులు ఉంటే పోతే నేను చూడని కార్పొరేషన్ చైర్మన్ కాదు. 2005లోనే కార్పొరేషన్ చైర్మన్ చేశాను, 2007లోనే ఎమ్మెల్సీ చేశాను. నైతికత ఒక మనిషికి మనం చేసేటువంటి జీవితంలో చనిపోయే వరకు కొన్ని పేజీలు ఉండాలి మన పుస్తకంలో. ఒక పార్టీని పెంచి పోషించి ముఖ్యమంత్రి చేస్తే పారిపోయి వేరే పార్టీని చేస్తున్నట్టే. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఐడియాలజీ సిద్ధాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కమ్యూనల్ ఐడియాలజీ ఉన్నటువంటి బీజేపీకి పోతారు. ఏ విధంగా పోతారు? పురంధేశ్వర్ గారు ఏ విధంగా పోతారు, లేకపోతే ఇంకొకరు ఏ విధంగా పోతారు చెప్పాలి కదా ప్రజలకి. వాట్ వెంట్ రాంగ్? ఎందుకు నువ్వు ఈయన ఆనాడిలా ఉన్నావు? ఎన్టీ రామారావు గారు కూతురు అంటే సిగ్గుపడాలి. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు ఆవిడ, నేను ఎన్టీ రామారావు గారు తనే, ఎన్టీ రామారావు గారు సెక్యులర్ ఎప్పుడు కూడా. ఈ వాజ్ నెవర్ విత్ బీజేపీ. రాజశేఖర రెడ్డి గారు ఈ వాజ్ నెవర్ విత్ బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఆలోచించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు సెక్యులర్ భావాలు కలిగినటువంటిది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చేస్తే ఈయన వెళ్ళి తొత్తులో వెళ్ళాడు. ఇప్పుడు అయింది కదా, వాళ్ళు మంచి రివర్స్ గిఫ్ట్ ఇచ్చారు కదా. సో ఈ విధంగా ఉన్నటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే సొల్యూషను. ప్రజలకు అర్థమైంది. మీరు అనుకుంటూ ఉండొచ్చు దీనికి ఏమీ లేదు, స్ట్రక్చర్లు ఏది అక్కర్లేదు. గాలి అనేటువంటిది వచ్చిన రోజుని ఎవ్వరూ అక్కర్లేదు. ఏమహేమిలు నిలబడి ఓడిపోయారు, సామాన్యులు గెలిచిపోయారు. అనేకమైన సందర్భాల్లో చూసాం, అనేకమైనటువంటి రాష్ట్రాల్లో చూసాం. విత్ 2% గవర్నమెంట్లోకి వచ్చిన స్టేట్లు నేను చెప్పగలుగుతాను. విత్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్లోకి అధికారంలోకి వచ్చిన స్టేట్లు నేను పాలిటిక్స్లో చెప్పగలుగుతాను. సో డెఫినెట్గా అటువంటిదే జరగబోతోంది. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సంపదను మనం కాపాడుకోవడం కోసం, తెలుగు వాళ్ళ ప్రైడ్ని మనం ఒకటి కాళ్ళ దగ్గర మనం ఎందుకు ఉండాలి? గతంలో చెప్పాడు కేంద్రం మిథ్య, కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు ఇవాళ కేంద్రం దగ్గర పోయి చంద్రబాబు నాయుడు చెప్పాలి. వాళ్ళకి మోకరలడం ఏంటి? 100 కన్నా తక్కువ ఉంటే 6 సీట్లు ఇస్తాడండి? సిగ్గుందా అసలు? 100 కన్నా తక్కువ ఉన్న రాజకీయ పార్టీకి 6 లోక్సభ సీట్లు ఇచ్చి, ఇన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చి వాళ్ళని పెట్టుకుని సంసారం చేస్తాడు రేపు? ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్లు తిట్టారు? ఇప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా దాని మీద. సో వీళ్ళందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేటువంటి సందంగా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కాదు, స్వార్థం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ముఖ్యమంత్రి. సో బీజేపీకి అయోధ్య రామ మందిరం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? సార్, రాముడు అనేటువంటి వాడు చాలా మందికి తెలియనటువంటి విషయం. రామ మందిరం విషయంలో మన రికార్డ్ అని చెప్తున్నా, రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి కూడా డోర్లు ఓపెన్ చేయించారు. రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ టైం హిస్టరీకి వెళ్ళమనండి వీళ్ళకి అందరికీ తెలియనటువంటిది. దాన్ని డోర్స్ ఓపెన్ చేయించారు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇతర మతాల వాళ్ళని కూడా అంతే రెస్పెక్ట్ తోటి చూసాం మేము. మతం అనేది మీ పర్సనల్ సార్. మీరు రాముడిని చూస్తారు, ఒకరు కృష్ణుని చూస్తారు, ఒకరు ఇంకొకరిని చూస్తారు. సో దాన్ని ఒక కథా వస్తువు చేయడం అనేది తప్పు. ఈయన రాముడితో పోల్చుకుంటే ఎట్లా? ఆదర్శరాజు రాముడు. ఆదర్శరాజు అంటే సమాజంలో ఉన్నటువంటి సర్వజనులు బాగోవాలని అనుకునేటువంటి వాడు. మణిపూర్ సంఘటన చూసిన తర్వాత, ఉత్తరప్రదేశ్లో ఉన్నవలాంటి సంఘటన చూసిన తర్వాత, ఈ దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు చూసిన తర్వాత భయభ్రాంతులు అయిపోతున్నారు. ఈ దేశం నుంచి ఎటు వెళ్ళిపోవాలనుకుంటున్నారు మైనార్టీస్ అందరూ కూడా. ఈ దేశంలో దెర్ ఇస్ నో సెకండ్ గ్రేడ్ సిటిజన్. ఒకడే భారత పౌరుడుగా
ప్రధానమంత్రి గారికి ఏం హక్కులు ఉంటాయో నాకు అంతే ఉంటాయి, మా రాజమండ్రిలో ఉన్నటువంటి సామాన్యుడు కూడా అంతే హక్కులు ఉండాలి. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. అటువంటిది వీళ్ళు ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్గా ఫీల్ అయ్యే సమాజంలో మిగిలిన వర్గాలని మైనారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టడం అది సబబు కాదు. అది అందువల్ల కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం, రాముడు అనేటువంటిది అది వ్యక్తిగతము, మతం వ్యక్తిగతము. బట్ ఈ దేశంలో ఉన్నటువంటి సర్వమానవ సమానత్వం, ముస్లిమ్స్ బాగోవాలి, క్రిస్టియన్స్ బాగోవాలి, సిక్కులు బాగోవాలి, హిందువులు బాగోవాలి, అందరూ బాగోవాలి. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఓకే. సో వైఎస్ గారితో మీరు పనిచేసిన అనుభవం ఉంది అంటే, మీరు చాలాసార్లు మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మీరు ఇద్దరు కలిసి వెళ్ళడం కానీ, పాదయాత్రలో కానీ మీరు ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు, అంటే ఆయన పోటీగా మీరు ఒక సైడ్ ఉన్నారు. సో అలాగే కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఉన్నారు. సో అంటే వీళ్ళ నాయకత్వాన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక సైడ్ జగన్ గారు, ఒకసారి అంటే మీరు 3 నాయకత్వాలను చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో వైఎస్ గారు, జగన్ గారు, షర్మిల గారు, ఎట్లా అనిపిస్తుంది? నేను ప్రధానంగా నా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, ఈ రెండు నాకు చాలా ముఖ్యమైనటువంటి. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా నా ఉన్నతికి నాలాంటి ఒక సామాన్యుని గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చారు. వారంటే నాకు గురుతొల్లీలు, వారు నాకు ఈజ్ లైక్ మై ఫాదర్లీ పర్సనాలిటీ. నాకు తండ్రి తర్వాత అంత ప్రేమించేటువంటి వ్యక్తిని. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి మ్యాగ్నానిమిటీ, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, ధాతృత్వం, శత్రువు కూడా మనం మంచి చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన దగ్గర పనిచేయడం అనేటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ఆయన ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, మహానుభావుడు, భగవంతుడి కింద లెక్క. నాకు వైఎస్ఆర్ గారి క్వాలిటీస్ షర్మిల గారిలో ఉన్నాయా, జగన్ గారిలో ఉన్నాయా? నేను ఇద్దరితో కూడా ఇంకా అంత సన్నిహితంగా లేదు. నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అంత సన్నిహితంగా లేను. షర్మిల గారు మొన్నే పిసిసి ప్రెసిడెంట్గా అయ్యారు. కానీ ఆవిడలో నాయకత్వం పటిమ చూశాను నేను, ఆ పోరాడేటువంటి స్పిరిట్ చూశాను. డెఫినెట్గా మనం ఏదైనా ఈ రాష్ట్రానికి చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు అంటూ ఉంటారు, అన్న ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇవన్నీ సాధించాలి, డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి నాయకురాలు. సో డెఫినెట్గా ఆవిడ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం పటిమని తీసుకుని, వారి స్ఫూర్తి తీసుకుని మరింత రాణించి రాజకీయాల్లోకి ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తారని, రావాలని కూడా ఆకాంక్షిస్తూ. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు సార్. అంటే ఇంత సీనియారిటీ ఉన్న లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండంగా అంటే చిన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వడం జరిగింది అసలు? అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, సో నాకు తెలిసి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమో ఉంది రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళు 40 years 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకుండా సో ప్రెసిడెంట్ పదవి ఆమెకి ఇవ్వడం ఏంటి? అంటే పార్టీ కొన్ని నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో తీసుకుంటూ ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు ది పార్టీ హైకమాండ్. మేమంతా కూడా నేను లా అబైడింగ్, పార్టీ అబైడింగ్ గా ఉంటాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు మిగిలినవన్నీ ఇమ్మెటీరియల్. హైకమాండ్ నా నాయకత్వం ఏది చెప్తే, నన్ను ఈవేళ వర్కింగ్ కమిటీలో తీసుకున్నారు, ఆనాడు పీసీసీ ఇచ్చారు, ఇచ్చింది వాళ్లే. ఇచ్చిన తర్వాత ఆలోచన చేసిన తర్వాత ఇమీడియట్ గా నేను రాజీనామా కూడా చేశాను. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఈ రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ప్రైమరీ బాండేజ్ విత్ ద పార్టీ. నేను కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడతాను. అదే విధంగా నాలాగే చాలా మంది సీనియర్స్ ఉన్నారు, నాకన్నా కూడా సీనియర్స్ ఉన్నారు. ఆవేళ నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు నాకన్నా కూడా మంచి సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ రకరకాల లెవెల్లో అవకాశాలు ఇచ్చింది. సో డెఫినెట్గా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటికీ మేము బద్దులయ్యే పనిచేస్తాం. సో రుద్రరాజు గారికి అసలు ఓటు ఎందుకు ఇవ్వాలి? మేము ప్రజలు ఓటు ఎందుకు ఇవ్వాలి అసలు? హానెస్టీ, ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ, ఓకే, ఈ మూడింటిని చూసి ఓటేయాలి. రాజకీయ కార్యకర్తగా సామాజిక కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయిలో ఎదగడానికి నాకు ఈ ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ దోహదం చేశాయి. నేనేమి ఎన్టీ రామారావు గారి తనయులాంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదు, రాజశేఖర రెడ్డి గారి తనయుడిలా నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేదు. సామాన్యుడిని ఇంత స్థాయికి వచ్చా. సామాన్యుడికి రాజకీయాలు అందాలి. సామాన్యుడు ఉంటే ధైర్యంగా పోరాడతాడు, సామాన్యుల పక్షాన ఉంటాడు, పేదల పక్షాన ఉంటాడు. క్రెడిబిలిటీ అనేటువంటిది ముఖ్యం. ఒకే పార్టీతో ఉన్నాను నేను, పలు పార్టీలు మార్చిన వాడిని కాదు, 10 విశ్వాసాలు మార్చిన వాడిని కాదు. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాకేయాలి. అవైలబిలిటీ, నేను స్థానికంగా అందుబాటులో ఉంటాను, సమస్యల మీద అవగాహన ఉన్నవాడిని, పోరాటం చేయగలుగుతాను. ఇక్కడ మాకు రాజమండ్రి పేపర్ మళ్ళీ ఇష్యూ వచ్చింది, మొన్న లాకౌట్ ప్రకటించారు. విత్ ఇన్ నో టైం నాకు తెలియగానే నేను అక్కడికి వెళ్ళి స్పాట్లో ఉన్నాను. దట్ ఈజ్ మై యాటిట్యూడ్. ఈవేళ కానీ రేపు కానీ రుద్రరాజు అనేవాడు ఏ పొజిషన్లో ఉన్నా ప్రజా సమస్యల పట్ల ఇమీడియట్గా స్పందించేటువంటి ఆ సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. తనాపరా భేదం లేకుండా మంచి చెడ్డలు విచక్షణతోటి అందరికీ అందుబాటులో ఉండి పరిపాలన చేసేటువంటి వ్యక్తిని. సో డెఫినెట్గా అందరికీ అందుబాటులో ఉంటాను. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల ఒక గొంతు కావాలి. రాజమండ్రి లాంటి ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతు కావాలి.
పార్లమెంటు మీద అవగాహన ఉన్నవాడు ఉండాలి, రూల్స్ మీద పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ మీద అవగాహన ఉండాలి. పోయి డమ్మీగా కూర్చుని ఏదో అక్కడ సెంట్రల్ హాల్లో కూర్చుని చేతులు లేపినట్టు కాకుండా ఇష్యూస్ మీద మాట్లాడగలిగే సత్తా ఉండాలి. ఆ సత్తా నాలో ఉంది, ఆ ఫైర్ నాలో ఉంది. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మరింత కష్టపడి ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం వస్తే వాళ్ళ వెనకాల నుండి వెన్నంటి శభాష్, ఈ రాజమండ్రి ఎంపీ మంచి పేరు తెచ్చుకున్నాడు అనే విధంగా బెస్ట్ పార్లమెంటేరియన్గా నేను పేరు తెచ్చుకుంటాను. వీళ్ళందరికీ అందుబాటులో ఉంది. అట్మోస్ట్ మళ్ళీ చెప్తున్నా మీకు, హానెస్టీ, ఇంటిగ్రిటీ తోటి 5 పైసలు కరప్షన్ అనేటువంటి లేకుండా బ్రహ్మాండంగా చేస్తాం. సో పక్క మీరు గెలవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. సో ఫైనల్గా కొంతమంది లీడర్స్ నేను చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి. సోనియా గాంధీ. సోనియా గాంధీ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఇందిరాగాంధీ సాక్రిఫైజింగ్ పర్సనాలిటీ. మోడీ. Narendra Modi is a cheat. I cannot quote him, but he is a cheat. He has cheated the state of Andhra Pradesh. Amit Shah is, he was Tadipar. Chandrababu is mix of both. Pawan Kalyan is also becoming like that only. Chiranjeevi is my respectable good leader. Congress party lo unnara inka? Definitely. Unnara? He has never claimed that he is not in Congress party. Okay. Revanth Reddy. He's good friend of mine. He's a good fighting nature politician. Sharmila. She is good friend of mine. Definitely she is the hope of Andhra Pradesh. కేసీఆర్ గారిని చూసాం కదా మనం జరిగినటువంటి పరిస్థితుల్లో. సో ఇక్కడ పోలవరం ఏ పరిస్థితి ఉందో అక్కడ దాన్ని ఆ విధంగానే తీసుకొచ్చారు. పోలవరం ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. ఓకే. వైఎస్ జగన్ నాకు అంత పెద్ద పరిచయం లేదు, బట్ ఈ మిక్స్ తోటి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా ఫేడ్ అవుట్ అయి బీజేపీ ఇదిలో ఉండడం వల్ల నేను కొంతసారిగా చేయలేకపోయాను. ఓకే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈజ్ గ్రేట్ పర్సనాలిటీ, ఏ మ్యాన్ విత్ వార్మ్నెస్, ఈజ్ గ్రేట్ పర్సనాలిటీ. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. పూర్ పీపుల్ కోసం, వీకర్ సెక్షన్స్ కోసం చాలా వర్క్ చేయాలనేటువంటిది ఈవేళ ఉన్నటువంటి స్కీమ్స్ వీటిలన్నిటికీ ఆయనే కారణం. ఓకే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈజ్ మ్యాన్ విత్ హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ క్రెడిబిలిటీ. రుద్రరాజు గారు. I want to follow Undaveli Arun Kumar, the footsteps of Undaveli Arun Kumar with honesty, integrity and credibility. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీరు గెలవాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.